హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదే మన ఫస్ట్ బ్లాగ్ అనమాట. ఈరోజు మన వాటర్ ఫాల్స్ వెళ్ళిపోతున్నాం. ట్రావెలింగ్ కదా, స్టార్టింగ్ లో ట్రావెలింగ్ అంతా చేస్తాం. అది మీకు చిన్న గ్లిమ్స్ కింద పెట్టేస్తానే చూసేయండి. చెల్లి మాత్రం ఏం చేస్తుంది ఈరోజు, చాలా గట్టిగా చెల్లి ఉంది ఇక్కడ. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఈ చిన్న కొలను దాటాలన్నమాట. ఇదే నేను ఇప్పుడు మన బాయ్స్ ఆల్రెడీ దాటేసారు ఇద్దరు. ఇప్పుడు నేను దాటాలి. జారకుండా వెళ్తే చాలు. సక్సెస్ఫుల్ అయితే క్రాస్ చేస్తాం ఈ రూట్ని. మొత్తానికి చిన్నపాటి వాటర్ ఫాల్స్ అయితే క్రాస్ చేస్తాం. ఇంకా పెద్ద వాటర్ ఫాల్స్ ఉందంట. ఇంకా మనం 2 km ట్రెక్కింగ్ చేయాలి. పదండి, ఇంక స్పీడ్ పెంచాల్సిందే. టికెట్ కౌంటర్కి అయితే వచ్చాం. ఇక్కడ ఎవరు లేరు. మీరు మాత్రం వచ్చేటప్పుడు 20 రూపాయలు పట్టుకునే రండి. ఇదైతే వాటర్ ఫాల్స్ కాదంట. దీంట్లో అయితే దూకండి ఎవడనా, ఇది ఊబి. ఇంకా మనం ఒక 1 kilometer ట్రెక్కింగ్ చేయాలి. ఇంకెంత దూరం నడాలి ఏటో వాటర్ ఫాల్స్కి. ఇదిగో మెట్లు కనబడుతున్నాయి. ఆ కొండ చూడండి ఎంత నీటారుగా ఉందో. పడతా మాత్రం డేంజర్. ఇంకొక 1 kilometer నడాలి. చాలా డేంజర్గా ఉంది. మీరు కనుక వచ్చేటట్టు ఉంటే చూసుకొని రండి. ఈ చెట్టుని చూసుకుంటే బోధిధర్ముడు ఇక్కడే పడుకున్నట్టు అనిపిస్తుంది. సగానికి సగం నడడానికి ఎనర్జీ అంతా అయిపోయినట్టుంది నాకు. ఇంకా ఎంతసేపు నడాలరా బాబు వాటర్ ఫాల్స్ కోసం. మనం వెళ్ళబోయే వాటర్ ఫాల్స్కి అయితే చాలానే పేర్లు అయితే ఉన్నాయి. సరియా వాటర్ ఫాల్స్, దేవరపల్లి వాటర్ ఫాల్స్, బాహుబలి వాటర్ ఫాల్స్. మనం మాత్రం దేవరపల్లి వాటర్ ఫాల్స్ అని పిలుచుకుందాం. ఈ చిన్న కొండను మనం దాటేస్తే మన ఫైనల్ డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. మనం ఎలా ఒకలా ఎక్కేసాం. ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ ఎవరు లేరు, మనమే ఉన్నాం. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. అక్కడ చిన్న ఫోటోషూట్ చేసుకుని డైరెక్ట్గా దిగేసాం వాటర్ ఫాల్స్లో. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. చాలాసేపు వాటర్ ఫాల్స్ దగ్గర గడిపిన తర్వాత మళ్ళీ వచ్చిన దారినే రిటర్న్ అయిపోయాం. మీరు మాత్రం ఈ చిన్న కొలను దాటేటప్పుడు చూసుకోండి. రాళ్ళు అయితే చాలా జారుగా ఉంటాయి. మీ వస్తువులు ఏమైనా పడితే మళ్ళీ తిరిగి రావు. అవి అలా కొట్టుకొని వెళ్ళిపోతాయి. మీరు కూడా ఈ వాటర్ ఫాల్స్కి రావాలనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదు, మన దేవరపల్లిలోనే. వైజాగ్ నుంచి దేవరపల్లికి 60 kilometers ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో 15 kilometers ట్రావెల్ చేస్తే వాటర్ ఫాల్స్కి వచ్చేస్తారు. మనమైతే ఈ చిన్నపాటి కొలను తాడవకుండా దాటేసాం. మళ్ళీ మనం వచ్చిన దారిని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. అలా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ రోజుకి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.